ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బర్డ్ ఫ్లూతో ఒక్కసారి ఉలికిపడిందని చెప్పుకోవచ్చు. కృష్ణా అదేవిధంగా తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లా, ఎన్టీఆర్ జిల్లాతో బర్డ్ ఫ్లూతో కొన్ని వందల కోట్లు మరణించినది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక్కసారిగా అలర్ట్ కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 24 చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో అయితే కోదాడ, అదేవిధంగా వాడపల్లి, నాగార్జున సాగర్ లో చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. ఆంధ్ర నుంచి ఏదైతే కోళ్లు వస్తున్నాయో తిరిగి వెనకకి పంపిస్తున్నారు. ఇక్కడ పశువర్ధక శాఖ అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ ఇద్దరి ఆధ్వర్యంలో చెక్ పోస్ట్ వద్ద అయితే వెహికల్స్ చెకింగ్ చేసి పంపించిన క్రమం అయితే మనకైతే విజువలైజేషన్ లో కనపడుతుంది. అదేవిధంగా ఆంధ్ర నుంచి అయితే ఇప్పటి వరకు అయితే వాహనాలు అయితే తెలంగాణకు అయితే వచ్చే పరిస్థితి అయితే కనబడతలేదు. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా అయితే దాదాపు 80 లక్షల కోళ్లు పెరుగుతున్నాయని చెప్తున్నారు. ఏదైతే ఇప్పుడు యాదాద్రి కానీ ఇది అటు సూర్యాపేట కానీ అగ్రస్థానాలు ఉన్నాయి. నల్గొండలో చూసుకున్నట్టయితే కొంచెం తక్కువగా ఉన్నట్టు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ఇక్కడ ప్రస్తుతం అయితే ఇప్పటి వరకు అయితే బర్డ్ ఫ్లూ లక్షణాలు అయితే కనిపించినా అయితే కోళ్ళు అయితే ఇంకా కనిపించలేదని అధికారులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రభుత్వ హాస్టళ్లకు అయితే ఆదేశాలు జారీ చేసింది. 3 నెలల పాటు కోడి మాంసం అదేవిధంగా కోళ్లు పెట్టే గుడ్లు గిట తినకూడదు అనేది ఆదేశాలు చెప్పింది. ఏదేమైనప్పటికీ ఈ యొక్క ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అయితే అప్రమత్తం కావడంతో ఈ యొక్క బర్డ్ ఫ్లూ వ్యాధి నుంచి అయితే తేలుకోవచ్చని నల్లగొండ జిల్లా వ్యాప్తంగా అయితే ఉన్నతాధికారులు పౌల్ట్రీ ఫామ్ ఏదైతే రైతులు ఉన్నారో వాళ్ళని అప్రమత్తం చేశారు. ఎప్పటికప్పుడు ఎటువంటి లక్షణాలు కలిగినా కానీ వాళ్ళకి తెలియజేయాలని చెప్పారు. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు అయితే నల్గొండ జిల్లాలో అయితే ఎటువంటి బర్డ్ ఫ్లూ లక్షణాలు ఉన్నాయైతే ఇంతవరకు అయితే ఒక కేసు గిట్ట నమోదు కాలేదు. ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం కావడంతో బర్డ్ ఫ్లూ అనేది తెలంగాణకి ఇంతవరకు రాలేదని అధికారులు చెప్తున్నారు. ఏదేమైనా చెక్ పోస్టుల దగ్గర అయితే అధికారులు పశువర్ధక శాఖ సంబంధించిన అయితే అప్రమత్తం ఉండడంతో ఇంతవరకు అయితే బర్డ్ ఫ్లూ అనేది తెలంగాణకు వ్యాపించలేదు అని అధికారులు చెప్తున్నారు. బర్డ్ ఫ్లూ గురించి పశు వైద్య శాఖ అధికారులు ఏం చెప్తున్నారంటే బర్డ్ ఫ్లూ వైరస్ అనేది ఏవియన్ ఇన్ఫ్లుయెంజా వైరస్. ఈ వ్యాధి సోకిన కోళ్లు మరణించడమే తప్ప చికిత్స ఉండదంటున్నారు. ఇవి ఒక కోడి నుంచి ఇంకో కోడికి ఎలా సంక్రమిస్తుంది అంటే మలం ద్వారా లేదంటే లాలాజలం ద్వారా సంక్రమిస్తుందని చెప్తున్నారు. ఇది వచ్చిన కోడి మట్టిలో పూడ్చిపెట్టాలే తప్ప వేరే దగ్గర వేస్తే అది ఇతర జంతువులు కానీ ఇతర మానవులు కానీ సంక్రమించే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. కెమెరా పర్సన్ వంశీతో న్యూస్ 18 నల్గొండ జిల్లా ప్రతినిధి శంకర్.